హలో మామా, వెల్కమ్ టు డే 4 లెర్నింగ్ ఆఫ్ SQL. సో ఇప్పటి వరకు మనము డేటా క్రియేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, సెలెక్ట్ చేయడం, ఫిల్టర్ చేయడం నేర్చుకున్నాం. సో ఈరోజు అప్డేట్ చేయడం అండ్ డిలీట్ చేయడం గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అంటే ఏంటి? సో అప్డేట్ అంటే ఇప్పుడు టేబుల్లో ఉన్న రికార్డ్స్ని మనం మాడిఫై చేసేదానికి యూజ్ చేసే కమాండ్ని అప్డేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐపీఎల్లో ఒక ప్లేయరు ఒక టీం నుంచి ఇంకొక టీంకి మారేటప్పుడు డేటాబేస్లో మనము ఆ ప్లేయర్ యొక్క రికార్డ్స్ని అప్డేట్ చేస్తాం, లైక్ చేంజ్ చేస్తాం. సో అలాంటి ప్లేసెస్లో మనము ఈ అప్డేట్ కమాండ్ అనేది యూజ్ చేసి సో డేటా అనేది అప్డేట్ చేసుకుంటాం. సో అప్డేట్, సో ఈ అప్డేట్కి సింటాక్స్ వచ్చేసి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ వేర్ కండిషన్. సో మన కాడ ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఉంది. సో ఆ టేబుల్లో ఈ రికార్డ్స్ ఉన్నాయి. ఏంటి, నా ID 1 వచ్చేసి వాసు, 2 వచ్చేసి ఇలా. సో నేమ్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. సో నేను వచ్చేసి ఈ ID 2లో ఈ జానీ అనే పేరుని నేను జాను అనగా చేంజ్ చేయాలి. సో అప్పుడు రికార్డ్స్ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సో ఆ పైన ఉన్న సింటాక్స్ యూజ్ చేసుకొని మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు అప్డేట్, సో టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. నెక్స్ట్ సెట్ అనేది ఏంటంటే సో మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తున్నామో దాన్ని చూపించేదాన్ని సెట్ అనే అంటాము. ఎస్ నేమ్ ఈక్వల్స్ టు మనం ఏంటి వేర్కార్ పంపిస్తున్నాం. వేర్కార్ పంపించేటప్పుడు ఏం చేస్తున్నాము, జాను జాను వేర్. సో వాళ్ళ ఐడి మనకు కావాలి, SID ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు మనం ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ టేబుల్ అనేది అప్డేట్ అయింది. సో ఇక్కడ అప్డేట్ అయిన టేబుల్లో చేంజ్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే జాను అని చేంజ్ అయింది. సో ఈ విధంగా మనము ఈ అప్డేట్ అనేది దాన్ని యూజ్ చేసుకొని మనము రికార్డ్స్ అనేది అప్డేట్ చేస్తాం.